ఇది టెన్జింగ్ రాక్. టెన్జింగ్ అనే వ్యక్తి ఇక్కడ ఈ రాక్ క్లైంబింగ్ చేస్తుండే అంట. ఒకప్పుడు ప్రాక్టీస్ చేస్తుండే అంట. అందుకనే దీనికి టెన్జింగ్ రాక్ అని పేరు వచ్చింది. ఇక్కడ రాక్ క్లైంబింగ్ కూడా ఉంది మంచిగా. 100 రూపీస్ పర్ హెడ్. ఈ పక్కకే గోంబు రాక్ కూడా ఉంది. ఇదిగోండి ఇదే గోంబు రాక్. అన్న వాళ్ళ కొడుకు వెళ్తున్నాడు పైకి. నేను కూడా ఎక్కుతుండే కానీ ఇది చాలా చిన్నగా ఉంది రాక్. ఇంకెప్పుడన్నా మళ్ళీ చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, అట్లాంటివి ఎక్కాలి. ఇట్లా చిన్న చిన్నవి ఎక్కబుద్ధి కాదు. ఇది హిమాలయన్ జూ పార్క్. పద్మజా నాయుడు హిమాలయన్ జూ పార్క్. ఏమేం స్పీసీస్ ఉన్నాయి మ్యాప్ అంతా కూడా ఇక్కడ ఇచ్చిర్రు. ఇంకా ఇదే లాస్ట్ హిమాలయన్ జూ పార్క్. ఇందులోనే ఇన్స్టిట్యూట్ కూడా ఉంది అనుకుంటా నాకు తెలిసి. అసలు నా ఫోన్లో ఛార్జింగే లేదు. ఎంటర్ అయిన తర్వాత సెక్యూరిటీ అంకుల్కి అడిగితే అక్కడ షాప్స్ ఉన్నాయి, అక్కడ అడగమని చెప్పిండు. అందరిని అడిగిన, ఎవరిది టైప్ సి కాదంట ఫోన్. ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఒక సెక్యూరిటీ అంకుల్ని అడిగితే ఆయన తీసుకుపోయి డైరెక్ట్ టికెట్ ఇస్తుంది కదా, ఆమె దగ్గర ఉంది. ఆమెనే పెట్టిందనమాట ఛార్జింగ్. కానీ ఎంతసేపు అయింది? 20 మినిట్స్ అయింది. 11% ఎక్కింది ఛార్జింగ్. ఆల్రెడీ నా ఫోన్లో 5% ఉండే. సరే 11% సరిపోతారులే అని చెప్పేసి తీసుకున్నా. టైం 2:35 అవుతుంది. చలి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. जानवर हो ब्लू शीप ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. జూ నుండి డార్జిలింగ్ అంతా కనిపిస్తుంది. మబ్బు ఉండడం వల్ల అసలు సరిగ్గా ఏం కనపడట్లే క్లియర్గా. ఫోన్లో కూడా అట్లే కనిపిస్తుంది. Tree top rope course. All activities ₹210 per person. బాప్రే. ఇండోర్ వాల్ క్లైంబింగ్ చాలానే ఉన్నాయి ఇందులో కూడా. మన హైదరాబాద్లో ఐమాక్స్లో ఉంది కదా, అదే సేమ్. నేను ఎప్పుడు ఫ్యామిలీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2016లో 17లో ఎక్కిన ఐమాక్స్లో. అదే ఇండోర్ వాల్ క్లైంబింగ్. క్రేజీ ఉన్నాయి. ఓ చెట్లే ఇవి. చెట్లు చిన్న ద్రాక్ష పళ్ళలాగా ఉన్నాయి. ఇదంతా ఇన్స్టిట్యూట్. ఇక్కడ టూరిస్ట్ నాట్ అలౌడ్ అని కూడా ఇచ్చారు క్లియర్గా. అడ్మిషన్ ఆఫీస్ అక్కడ ఉంది. ముందే ఎందుకు తెలియవు ఇట్లాంటివన్నీ ప్లేసులు?
ఇవన్నీ పూలు మా అమ్మకు వీడియో కాల్ చేసి చూపించింది అనుకో, ఒక్కొక్క చెట్టు పిక్కొని రా అని చెప్తుంది. అది కూడా వేర్లు ఉన్నవి తీసుకొని రా అని చెప్తుంది. కానీ మన దగ్గర పెరగవు ఇవి ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి సీజన్ని బట్టి వెరైటీగా పూస్తుంటాయి. ఖచ్చితంగా వీడియో కాల్ చేసింది అనుకో, అవన్నీ తీసుకొని రా అని అంటుంది. ఒక్కొక్క మొక్క మనకి ముందే తెలుస్తాయి. ఇట్లాంటి మౌంటైన్ కోర్సులు అవి ఇవి కొన్ని ఉంటాయి కదా, అంటే కొంచెం కొత్తవి అట్లాంటివి ముందే తెలిస్తే జాయిన్ అవుతుంటాం కదా. ఏం తెలియదు, ఎప్పుడు చూసినా డాక్టర్ ఇంజనీరింగ్ ఇవి రెండే చెప్పేసరికి ఇంకేం జాయిన్ అవుతాం. ఇట్లాంటివి మన దగ్గర అయితే అన్నీ అవే ఉంటాయి. బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇవే ఉంటాయి. ఇట్లాంటి కొంచెం కొత్త కోర్సులు ఏమైనా ఉంటే బాగుంటాయి నేర్చుకోవడానికి. కొత్తగా అందరిలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు అనమాట. చెప్పేటోళ్ళు లేక ఇవన్నీ తెలియదు. ఇప్పుడు సొంతంగా తెలుసుకుంటున్నాం. ఫ్యూచర్లో ఎవరికైనా చెప్పడానికైనా కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి అని అంటే నార్మల్గా ఎప్పట్లాగానే ఈ ఇంజనీరింగ్లు, డాక్టర్లు అట్లా కాకుండా. మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన ఫస్ట్ వ్యక్తి ఇతనే, టెన్జింగ్ నార్గే షెర్పా. 1953 29th మే రోజు ఎక్కాడు. అప్పటి నుండి ఈ మౌంటైన్ ఎక్కడం ట్రైనింగ్ అదంతా ఇతనే స్టార్ట్ చేసారనమాట. అతను ఎప్పుడు 9th మే 1986లో చనిపోయిండు. అప్పటిదాకా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇతని వల్లనే ఈ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అందుకనే ఇందాక టెన్జింగ్ రాక్ అది ఫేమస్. ఇతను అక్కడనే ప్రాక్టీస్ చేసేటోడంట ఎక్కడానికి. ఇదిగోండి ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. టెన్జింగ్ వాజ్ డైరెక్టర్ ఆఫ్ ఫీల్డ్ ట్రైనింగ్ అండ్ అడ్వైజర్ ఎట్ హెచ్ఎంఐ అంటే హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ టిల్ హిస్ డెత్ ఆన్ 9th May 1986. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, టెన్జింగ్ సార్. I have been able to give my family a much nicer home and a much better start in life than I had foreseen before the great climb. This is what gives the greatest satisfaction. My family is my first concern and my greatest pleasure. టెన్జింగ్ రాక్ అంటే అసలు నేను డ్రైవర్ అన్న అడిగితే ఒక వ్యక్తి అని చెప్పిండు, కానీ ఇట్లా ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన ఫస్ట్ వ్యక్తి అని అయితే చెప్పలేదు. యూ కెనాట్ బీ ఎ గుడ్ మౌంటైనర్ however great your ability unless you are cheerful and have the spirit of comradeship. Tiger of Snows. మ్యూజియం జూ పార్క్లోనే హిమాలయన్ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ ఉంది, ప్లస్ మ్యూజియం కూడా ఉంది. ఫోటోగ్రఫీ స్టిక్ పెట్టాడు. ఇందాకనే మ్యూజియం చూసేసి వచ్చిన. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నేనెందుకు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లలో జాయిన్ కాలే, ముందే నాకు తెలిసి ఉంటే నేను జాయిన్ అవుతుండే కదా, నేను కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుండే కదా అని అనిపించింది. అసలు టెన్జింగ్ నార్గే బాప్రే ఆయనని చూస్తుంటేనే నాకు ఎట్లనో అనిపిస్తుంది, అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అప్పట్లో 1953 అనుకుంటా, అప్పట్లో అసలు ఎక్విప్మెంట్ సరిగ్గా లేకుండా ఎట్లా పోయిండు ఏంది అని చెప్పేసి నాకు ఈ మస్తు ఏడపొచ్చింది. మస్తు అంటే మస్తు ఏడపొచ్చింది. ఆయన చనిపోయిండు, ప్లస్ ఇవన్నీ ఆయన మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు వాడినవి వస్తువులు కానీ బ్యాగ్, గ్లౌస్లు, విండ్ ప్రూఫ్ ప్యాంట్స్, ఆక్సిజన్ సిలిండర్, ప్లస్ ఐస్ యాక్స్ అయితే అసలు పాత అంటే పాత రకం. నిజంగా మస్తు ఎట్లా అనిపించింది అంటే నాకు మాటలు కూడా చెప్పడానికి వస్తలేదు. టెన్జింగ్ నార్గే ఇంకా నవాంగొంబు ఇద్దరు ఎంత మంచిగా మౌంటైన్ ఎక్కిరు. బచేంద్రి పాల్ ఫస్ట్ ఉమెన్, మన ఇండియా నుండి ఫస్ట్ ఉమెన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినామా.
అసలు నేను నిజంగా నేను ఇండియాలో పుట్టినందుకు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎన్ని పీక్స్ ఉన్నాయి, ఎన్ని మౌంటైన్ పీక్స్ ఉన్నాయి ఇండియాలో. ఒక్కసారి ఈ మ్యూజియం చూస్తే అర్థమవుతుంది. మనం మౌంట్ ఎవరెస్ట్ అనే కాదు, మౌంట్ ఎవరెస్ట్ చాలా టఫ్, మిగతా పీక్స్ అయినా సరే ఎంత టఫ్ అంటే అంత టఫ్ పైకి ఎక్కాలంటే, అది కూడా మంచులో. టికెట్ 110 కదా, దానికి 200-300 పెట్టినా కూడా వర్త్ ఇట్టే, ఎందుకంటే అంత బాగుంది మ్యూజియం. ప్రతి ఒక్కరి గురించి 1953 నుండి ఫస్ట్ టెన్జింగ్ నార్గే ఎక్కిండు కదా, అతని నుండి స్టార్ట్ ఎవరెవరు ఎక్కిండ్రు, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు ఏమేమి యూజ్ చేసారు, నవాంగొంబు ఏమేమి యూజ్ చేసిండు మౌంటైన్ ఎక్కేటప్పుడు, అవన్నీ నాకైతే మస్తు అనిపించింది. అసలు మ్యూజియం గంట సేపు చూసిన నేనైతే, గంట సేపు లిటరల్లీ. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఫొటోస్ వీడియోస్ కూడా అలా లేవు. లోపల స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, తీయలేదు. కానీ మస్తు ఉంది మ్యూజియం అయితే. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి చూసిన తర్వాత నాకు నచ్చింది, కొంతమందికి నచ్చకపోవచ్చు. బాగుంది, మస్తు ఉంది. జూ ఏమో కానీ మా అమ్మని మా డాడీని తిట్టాలి ఫస్ట్. ఇట్లాంటి దాంట్లో జాయిన్ చేయించకుండా బైపీసీలో జాయిన్ చేయించి ఆ ఫ్యామిలీ ఫ్రీ సీట్ వచ్చినందుకు అందులో పంపించేసారు. అట్లా వాళ్ళు కూడా తెలుసుకొని చెప్తే కదా మాకు తెలిసేది. మాకెవరు చెప్తారు? చిన్న ఏజ్ 90s కిడ్, 90sలో ఏం తెలుస్తుంది? ఇప్పుడే కొన్ని తెలియదు, ఇప్పుడున్న పిల్లలకి తెలిసినా కూడా నాకు తెలియదు కొన్ని. ఇంకా అప్పుడు ఈ హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఇట్లా నేర్చుకోవచ్చు, ఇట్లా ఎక్కొచ్చు అని ఏం తెలుస్తుంది? మన అమ్మ వాళ్ళే కదా, పేరెంట్సే కదా తెలుసుకొని చెప్పాల్సింది. వాళ్ళు చెప్పింటే మంచిగా ఉంటుండే. నేను ఇప్పుడు మంచిగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుండే. ఏం చేస్తాం, మన రాతలు ఎట్లుంటే అట్లా అవుతుంది. కానీ నాకు టెన్జింగ్ నార్గే గుర్తొస్తుండు. రాక్ టెన్జింగ్ నార్గే అని ఎందుకు అంత పెట్టిర్రు, అంత స్పెషాలిటీ ఏంది అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు బాధ అవుతుంది, నేను ఆ రాయి ఎక్కనందుకు ఇప్పుడు బాధ అవుతుంది సీరియస్గా. నేను ఆ రాయి ఎక్కింటే బాగుంటుండే. అంటే అతను అంత గొప్ప వ్యక్తి, ప్రాక్టీస్ చేసినప్పుడు అక్కడ మనం కూడా ఆ ప్లేస్లో ఎక్కింటే బాగుంటుండే కదా. ఇంత దూరం వచ్చిన అనవసరంగా మిస్ అయిపోయినా. అంటే ఒకరి గురించి తెలియదు కదా నాకు, టెన్జింగ్ నార్గే ఇట్లా టెన్జింగ్ రాక్ అని చెప్పేసి తెలియదు కాబట్టి ఎక్కలేదు. తెలిసింటే మాత్రం ఖచ్చితంగా ఎక్కుతుండే. మిస్ అయిపోయినా, అనవసరంగా మిస్ అయిపోయినా. అసలు నేను చూడట్లే, నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు. జూ కూడా చూడాలనిపిస్తలే, మన హైదరాబాద్లో ఉండేదే కదా జూ. నేను ఆ రెడ్ పాండా కోసమే వచ్చింది. కానీ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ ఇందులో ఉంటుందని తెలుసు, కానీ ఇట్లా మ్యూజియం ఉంటుంది, ఇందులో ఇంత స్టోరీ ఉంటుంది మౌంటైనర్స్ గురించి, వాళ్ళు యూజ్ చేసినవి ఇట్లా ఉంటాయి. ప్లస్ మౌంటైన్ ఎక్కేటప్పుడు ఎన్ని బాధలు ఉంటాయి, అవలాంచెస్ వస్తుంటాయి, ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి. ప్లస్ మళ్ళీ రూట్ ఎత్తుక్కోవాలి, కరెక్ట్ రూట్లో వెళ్తున్నారో లేదో కూడా డౌటే ఉంటుంది. మస్తు కథ ఉంటుంది అనమాట. ఫుడ్, ఆక్సిజన్ సిలిండరు, స్వెట్టరు, చాలా అంటే చాలా ఉంటాయి. ప్లస్ గ్లేషియర్స్ దాటాలి, కథ ఉంటుంది. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మా అమ్మ మా డాడీ మీద కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చేయలేం, కానీ అప్పుడన్నా చెప్పింటే మంచిగా జాయిన్ అవుతుండే కదా. వాళ్ళకి తెలిసింది బైపీసీ ఎంపీసీ రెండే. నాకు మ్యాథ్స్ అస్సలు రాదు, బట్టి కొడుతుండే మ్యాథ్స్. కాబట్టి బైపీసీలోనే జాయిన్ అయినా చచ్చినట్టు. బయాలజీ అంటే కొంచెం ఇంట్రెస్టే కాబట్టి అందులో జాయిన్ అయినా. ఇప్పుడు బాధ అవుతుంది నాకు. అది నేను కూడా మంచిగా ఈ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి. హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చేసింది మౌంటైనర్స్ మీద. హ్యూజ్ అంటే హ్యూజ్. అది చిన్న మౌంటైన్ అయినా పర్లేదు, ఒక మెంటల్గా ఫిక్స్ అయి ఉండాలి, వెళ్ళాలి అని చెప్పేసి. మనం మధ్యలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫేస్ చేయాలన్నమాట. ప్లస్
అన్ని సిచ్యువేషన్స్ ఒకటేలాగా ఉండవు. మంచు ప్లేసెస్ కాబట్టి కంపల్సరీ రిస్క్ ఉంటుంది. మన లైఫే రిస్క్లో పెట్టి పోతాం మనం దానికోసం. అంటే టెంజింగ్ నార్గే, ఇంకా నవాంగొంబు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ చదువుకుంటూ పోయినా కానీ నాకు వీళ్ళిద్దరు పేర్లు గుర్తున్నారు, వీళ్ళిద్దరు పేర్లే గుర్తున్నాయి. ఇంకా బచంద్రిపాల్, సంతోష్ యాదవ్ అనుకుంటా, సంతోష్ని యాదవ్, ఇంకెవరు ఉన్నారు, వాళ్ళు మాత్రమే గుర్తొస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నా. వాళ్ళు ఎంత కష్టపడి ఎక్కింటారు. ఇంకా అప్పుడు ఎక్విప్మెంట్స్ కూడా సరిగ్గా లేవు. అట్లాంటిది అసలు టెంజింగ్ నార్గే ఇంకా నవాంగొంబు బ్యాగ్ అయితే చూసి షాక్ అయిపోయినా. మన కాలేజ్కి వేసుకొని పోతాం కదా బ్యాగ్, అంతే ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద బ్యాగ్, ఎక్విప్మెంట్స్ ఎన్ని ఉంటాయి. వాళ్ళు అప్పట్లో ఐసాక్స్ కూడా చాలా పాతది, చాలా అంటే చాలా పాతది. ఇంకా 1953 అంటే లెక్కేసుకోండి ఏ రకం పాత ఉంటాయో. ఇది నా ఇంకో ఫోను, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది చెప్తుంటేనే. నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు. బ్రెయిన్లో అంతా మర్చిపోబుద్ది అవుతలే. నేను కూడా ఎక్కింటే బాగుండు, నేను కూడా ఇక్కడ చదువుకునింటే బాగుండు. ఇవే గుర్తొస్తున్నాయి. అంత రెస్పెక్ట్ వచ్చేసింది మౌంటైనర్స్ మీద. హ్యాట్స్ ఆఫ్ టు మౌంటైనర్స్. జూ తిరగబుద్ది అవుతలేదు నాకు ఆ మ్యూజియం చూసినప్పటి నుండి. చాలా స్పీసీస్ ఉన్నాయి. హార్న్బిల్, చిన్నగా గుడ్డు. ఇది కూడా చాలా చిన్నగా ఉంది గుడ్డు. బెంగాల్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఉంది కదా, ఇందులో ఉన్న స్పీసీస్ అయితే నేను ఎక్కడా చూడలే. ఏ జూ పార్క్లో చూడలే. మన జూ పార్క్లో కూడా ఇంత ఉండవు, అంటే మన హైదరాబాద్లో కానీ. నిజంగా ఎన్ని స్పీసీస్ ఉన్నాయంటే బాపురే, నేను చూడనివి కూడా ఉన్నాయి. అంటే చాలా వెరైటీ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. ఆ పేర్లు కూడా గుర్తుపట్టుకోలేము మనము. అన్ని స్పీసీస్ ఉన్నాయి. ఇంకొక పెద్ద క్రొకోడైల్ ఉంది, 17 inches, పెద్దదంటే పెద్దది. చాలా ఉన్నాయి. ఏనుగు దంతాలు అయితే నేను ఎక్కడ చూడలే అంత పెద్దవి. చాలా అంటే చాలా పొడుగున్నాయి. ఇంత మస్తుంది. ఇది బాగుంది. ఈ నార్మల్ వ్యూ కన్నా ఇది బాగుంది. బెంగాల్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఇది బాగుంది. ఇంకా మౌంటైనర్స్ మ్యూజియం బాగుంది. మస్తు చిన్నగా ఉన్నాయి ఇవి. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి, కానీ భలే ఉన్నాయి అసలు. చిన్న పిల్ల, ఈ పార్క్ లోనే పుట్టిన పిల్ల ఇది. ఇక్కడ చూడొచ్చు, రెడ్ పాండా ఓన్లీ నేపాల్, చైనా, బంగ్లాదేశ్ లో మాత్రమే ఉంది. మన ఇండియాలో డార్జిలింగ్ లో ఉంది. चलो अभी डिपिन भैया को बाय बाय बोलने के लिए टाइम आ गया है. बाय बाय भैया, थैंक यू सो मच इतनी पेशेंस से वेट करने के लिए. बाय बाय. ये तो मेरा पर्स था. ये तो मेरा पर्स था. हाँ वैसे भी मेरा ड्यूटी है ना. हाँ ड्यूटी है. वैसे भी इतना पेशेंस से वेट करने के लिए थोड़ा रहना है पेशेंस. ठीक है, बाय भैया. बाय बाय. See you again. Bye bye, see you again.